ఆయన చేసే తప్పిదాలని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎండగడుతున్న సందర్భంగా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా ఖండించినా వాళ్ళ మీద అక్రమంగా కేసులు కట్టాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేక అవి దాటవేసే కార్యక్రమం చేయాలి, కాలం వెళ్ళబుచ్చాలనే పనిలో ఒక దొంగ ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతోటి, కుట్రలతోటి ఆలోచించే పరిస్థితి కనబడుతుంది. దానికి కౌంటర్గా హరీష్ రావు గారు దిమ్మెల మీద ప్రోగ్రాం అయితేనేమి, మరి బొగ్గు గనులలో అవకతవకలు జరిగినాయి, టెండర్ ప్రాసెస్లో కూడా అవకతవకలు జరిగినాయి. టెండర్ పోయేటప్పుడు గ్లోబల్ టెండర్ అనేది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఆయనకు అనుకూలంగా వచ్చేటట్టు చేసుకుని దాన్ని ప్రశ్నించినందుకు, ఆ కుంభకోణం బొగ్గు గనుల జరిగిన టెండర్ ప్రాసెస్లో జరిగిన కుంభకోణాన్ని ప్రశ్నించినందుకే, ఇంకా అనేక రకాల సమస్యలను ప్రశ్నించి నిలదీసినందుకు అదే రోజు రాత్రి కక్ష సాధింపుతో హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి నోటీసులు పంపించే కార్యక్రమం. ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ప్రజలు గమనిస్తున్నారు. ఏమన్నా సిగ్గు అనిపిస్తుందా? మీకేమన్నా సిగ్గు శరం ఉంటే మీరు ఫోన్ ట్యాపింగ్ అనే మాట పదే పదే ఈ 2.5 సంవత్సరాల కాలం ప్రతి సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఫోన్ ట్యాపింగ్లో మరి నిర్ధారణ చేయవలసినది ఉండే, ఎందుకు చేయలేకపోయారు? హైకోర్టులో కొట్టేసింది హరీష్ రావు గారు పిటిషన్ ఉంటే. ప్రభుత్వం డబ్బులతోటి సుప్రీంకోర్టు పోతే కూడా దాంట్లో ఆయన ప్రమేయం ఏముందని చెప్పి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి అక్షాంతరం చేసి కేసును సుప్రీంకోర్టులో కొట్టేస్తే, నీ బామ్మర్ది గారు చేసిన తప్పిదాలని నిలదీసినందుకు, ఎండగట్టినందుకు, దాని మీద విచారణ జరపాలని డిమాండ్ చేసినందుకు ఫోన్ ట్యాపింగ్లో ఏమున్నదని నువ్వు విచారణ చేపట్టినావు? దాంట్లో ఉన్నది ఎవరో ఒక వ్యక్తి, హరీష్ రావు గారు పడని వ్యక్తి, ఆయన ద్వారా కాంప్లైంట్ రేవంత్ రెడ్డి గారు ఇప్పించి దాని మీద ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి ఎంక్వైరీ 2 నిమిషాలు అయిపోయే పని, అది 10 నిమిషాలు అయిపోయే పనికి దాదాపు 5-6 గంటల సేపు టైంపాస్ కొట్టింటే అలా కూర్చోబెట్టుకురు. ఇక వాళ్ళు ఏం పని చేయొద్దు, ప్రజలందరూ కూడా ఇచ్చిన హామీల గురించి ఏం మాట్లాడొద్దు, నిలదీయొద్దు, ఫోన్ ట్యాపింగ్ చుట్టే తిరగాలని చెప్పి ఒక మైండ్ గేమ్ రాజకీయాలు చేస్తుండు ఈ దుర్మార్గమైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తారు.